కవర్లో వేసి ఇదిగో నంతలు తీసుకోండి. అమ్మ కూరగాయలు తీసుకొచ్చాను, ఇదిగో తీసుకో. కూరగాయలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టు. అలాగే అమ్మ, పెడతానుండు. దేవుడా, మనం రోజుకి ఇన్ని కవర్లు వాడుతున్నామంటే మన మన ఊర్లో ఎన్ని కవర్లు, మన మండలాల్లో ఎన్ని కవర్లు, మన జిల్లాల్లో ఎన్ని కవర్లు, మన రాష్ట్రాల్లో ఎన్ని కవర్లు, మన దేశాల్లో ఎన్ని కవర్లు. అయ్యా బాబోయ్, ఇన్ని కవర్లా మనం ఒక్కలమే. నేను వచ్చేసా. ఎవరు నువ్వు? అచ్చం బుడుబుక్కలో లాగున్నావు. నేను రాలేదు, నన్ను మీరు తీసుకొచ్చారు. నేను ప్లాస్టిక్ భూతాన్ని. నేను దయ్యాలని భూతాలనే నమ్మను. నేను మీరు సృష్టించిన భూతాన్ని. ఏంటి, మేం నిన్ను సృష్టించామా? మతుండే మాట్లాడుతున్నావా? అవును, మామూలుగా దయ్యాలు భూతాలు ఏమి చెయ్యవు, కానీ నన్ను మీరు సృష్టించారు కాబట్టి మీరు నన్ను తింటున్నారు. నేను మరి మిమ్మల్ని తిననా? ఏంటి, మేం నిన్ను తింటున్నామా? అవును, మీరు నన్ను తింటున్నారు. పొద్దున్నే కూరగాయలు తీసుకొచ్చావు ప్లాస్టిక్ కవర్లు, అందులో నేను కలిగి లేనా? పాల ప్యాకెట్ తెచ్చావు ప్లాస్టిక్ కవర్లు, కూరగాయలు తెచ్చావు ప్లాస్టిక్ కవర్లు, వాటర్ తాగుతున్నావు ప్లాస్టిక్ బాటిల్లో. ఇలా అన్నీ తిని తాగి మీ కడుపులో సగం ప్లాస్టికే చేరుతుంది. దీనివల్ల మీకు భయంకరమైన జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. అయితే మా జబ్బులకు కారణం నువ్వే అన్నమాట. ముమ్మాటికి నేను. అయితే నిన్ను భూమిలో పాతేస్తా. నేను భూమిలో కలగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను మంట పెట్టి కాల్చేస్తా. నన్ను కాల్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ ద్వారా మళ్ళీ మీ ఊపిరితిత్తులో చేస్తాను. అయితే నిన్ను సాగర్ డ్యామ్ లో పడేస్తా. నన్ను అందులో పడేస్తే మీరు మళ్ళీ ఆ నీరు తాగి మీకే రోగాలు వస్తాయి. దేవుడా, ఏం చేయాలా నేను ఇప్పుడు నీతోని? ఏం చెయ్యాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. నన్ను మీ నుండి కాపాడు. అదేంటి? అదంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ తరాన్ని, రాబోయే తరాలని కాపాడుకోండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ వాడే బదులు స్టీల్ వాడండి. ఓ ప్లాస్టిక్ భూతమా, నీకు చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మేల్కొల్పినందుకు, ప్లాస్టిక్ నుంచి ఎలా దూరంగా ఉండాలో చెప్పినందుకు. ఇదిగో సంచి. ఇకపై ఎప్పుడు ఏం తేవాలన్నా ఇదే వాడు. ప్లాస్టిక్ వద్దు, కాటన్ సంచిలే ముద్దు. థ్యాంక్ యూ.